చూసారా నా వేస్టస్ లేటరీస్ ఎలా కనబడుతుందో, అదే మన భాషలో అవుటర్ థై అంటాం. ఇప్పుడు క్వాడ్స్ లో ప్రతి మజిల్ ని ప్రతి వీడియోలో ట్రైన్ చేసి చూపిస్తా. ఈ వీడియోలో వేస్టస్ లేటరీస్ కి మంచి వేరియేషన్ చెప్తా. మీకు నచ్చిన సెలెక్ట్ చేసుకోండి, మీ వర్కౌట్ రొటీన్ లో యాడ్ చేసుకోండి. అండ్ ఈ సిరీస్ కి సంబంధించిన అన్ని వీడియోస్ వరుసగా అన్ని ఉంటాయి, వెళ్ళి చూడండి. ఇంకా మన యాటన్ BCAA తాగుతూ లెగ్ వర్కౌట్ చేద్దాం అనుకున్నా. ఇది వర్కౌట్ ముందు తాగొచ్చు, మధ్యలో తాగొచ్చు, తర్వాత కూడా తాగొచ్చు, మీ ఇష్టం. నీకు ఇది కావాలంటే యాస్టీజ్ వెబ్సైట్ లో ఉంటుంది, వెళ్ళి ఆర్డర్ చేసుకొని నా కోడ్ యూస్ చేయి, నీకే మంచిది డిస్కౌంట్ వచ్చింది. అవుటర్ థైకి మన ఫస్ట్ వేరియేషన్ లెగ్ ప్రెస్. మీ ఫుట్ పొజిషన్ అలా దగ్గరికి జరిపేసుకొని లెగ్ ప్రెస్ పర్ఫామ్ చేయండి. ఓన్లీ అవుటర్ థై మీద ప్రెషర్ పడింది. నీకు ఇంకా బాగా తెలియాలంటే అవుటర్ థై లిటిల్ ఫింగర్ వైపు ప్రెషర్ పెట్టుకో, లేదా సేమ్ వేరియేషన్ ఇలా సింగిల్ లెగ్ తో కూడా పర్ఫామ్ చేయొచ్చు. ఒకసారి ట్రై చేయండి, సేమ్ ఇలాగే మీ అవుటర్ థైని చాలా బాగా ఫీల్ అవుతారు. 3 సెట్స్ చేయండి, ఫెయిల్యూర్ హిట్ చేయి. సెకండ్ వేరియేషన్ బార్బెల్ స్క్వాడ్. కరెక్ట్ గా బార్ కి స్ట్రైట్ గా గ్లూట్స్ రావాలి అండ్ మీ హీల్ హైలో ఉండాలి. ఒకవేళ హీల్ హైలో లేకపోతే మీ గ్లూట్స్ మీద ఎక్కువ ప్రెషర్ పడుద్ది. 3 సెట్స్ చేయండి, ఫెయిల్యూర్ హిట్ చేయి. థర్డ్ వేరియేషన్ గోబ్లెట్ స్క్వాట్. ఇది కూడా హీల్ హైలో పెట్టుకుని పర్ఫామ్ చేయి, 3 సెట్స్ చేయి, ఫెయిల్యూర్ హిట్ చేయి. ఫోర్త్ వేరియేషన్ సుమో స్క్వాట్. బాడీని స్ట్రైట్ గా ఉంచి పర్ఫామ్ చేయి, 3 సెట్స్, ఫెయిల్యూర్ హిట్ చేయి. లాస్ట్ సింగిల్ లెగ్ ఎక్స్టెన్షన్. డబల్ లెగ్ తో అవుటర్ థైని ఇన్వాల్వ్ చేయడం కష్టం, సో సింగిల్ లెగ్ తో పర్ఫామ్ చేస్తేనే బాగా పడింది. ఇన్వర్టర్స్ బట్టి పర్ఫామ్ చేయండి, ఇలా చేస్తే అవుటర్ థైని బాగా ఫీల్ అవుతారు. వేరియేషన్స్ అన్ని క్లియర్ గా అర్థమైనాయి కదా. రేపు క్వాడ్ మజిల్స్ వీడియోలో ఏ మజిల్ ని ట్రైన్ చేయమంటారు, మీకు ఉపయోగపడే మంచి వేరియేషన్ చూపిస్తా, ఫాలో కొట్టు.